ఒకరోజు రాము సర్కస్కు వెళ్ళాడు. అక్కడ ఒక ఏనుగు కాలుకు చిన్న తాడు వేసి కట్టి ఉండటం గమనించాడు. ఇదేమి ఇంత పెద్ద ఏనుగు, అంత చిన్న తాడుతో కట్టేశారు, ఆ తాడు తెంచుకొని ఆ ఏనుగు వెళ్ళలేదా అనే సందేహం వచ్చింది. అక్కడే ఆ ఏనుగుకు శిక్షణనిచ్చే ట్రైనర్ కూడా ఉన్నాడు. మనసులో ఉన్న డౌట్ తీర్చేసుకోవాలని ఆ ట్రైనర్ని అడిగాడు. ఇంత పెద్ద ఏనుగు కదా, అంత చిన్న తాడు దానిని ఆపుతుందా అని అడిగాడు. ఖచ్చితంగా ఆపుతుంది అన్నాడు ఆ ట్రైనర్. అదెలా అని ఆశ్చర్యపోతూ మళ్ళీ అడిగాడు రాము. చిన్నప్పటి నుంచి దానిని అదే తాడుతో కట్టేస్తున్నాం. చిన్నప్పుడు అది ఆ తాడు నుంచి తప్పించుకుందామని ప్రయత్నించింది, కానీ అది చిన్నది కావటంతో దానికప్పుడు సాధ్యం కాలేదు. చాలాసార్లు ప్రయత్నించి కూడా విఫలమైంది. చివరకు ఈ తాడు నా కాళ్ళకు కట్టేస్తే నేను ముందుకు వెళ్ళలేను అనే ఫీలింగ్ దానికి వచ్చేసింది. అందుకే ఎప్పుడు అది మళ్ళీ ఆ తాడు తెంచుకొని వెళ్దామనే ప్రయత్నం చెయ్యలేదు. దీనిని బట్టి మనకి ఏమర్థమైంది? మనలో కూడా చాలా మంది ఒకసారి ఫెయిల్ అయితే మళ్ళీ జీవితంలో దానికోసం ప్రయత్నించారు. ఇలా ప్రయత్నించని వారంతా ఈ ఏనుగు లాంటి వారే. అపనమ్మకం, భయం, సామాజిక కట్టుబాట్లు, వీటన్నింటిలో వారి శక్తిని, యుక్తిని బంధించేసి ఉంటారు. ఏనుగును చిన్న తాడుతో కట్టివేసినట్టు మిమ్మల్ని ఎలాంటి అనుభవాలు కట్టిపడేశాయి అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి. ఆ బంధనాలు తొలగించుకొని మీరు అడుగు ముందుకు వేస్తే మీరు అనుకున్నది సాధించటం ఖాయం.